ఫ్రెండ్స్, మీకోసం ఇంకో పచ్చడితో వచ్చేసానండి. పచ్చడి అయితే అసలు చాలా టేస్టీగా అనిపించింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. నచ్చుతుంది, చాలా బాగుంటుంది. నేను గ్యారంటీ ఇస్తాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. నా పచ్చడి అయితే సూపర్గా ఉంది. అదేంటో ఇప్పుడు చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూసేద్దాం రండి. పచ్చిమిర్చి ఇవి 100 గ్రాములు ఉంటాయి. ఇవి అసలు స్పైస్ ఎక్కువ లేవు, అందుకే నేను ఎక్కువగా తీసుకున్నాను. టొమాటోస్ కూడా ఎక్కువే తీసుకున్నాను, 5 టొమాటోస్. సొరకాయ 1/2 కేజీ ముక్క అనమాట, అది సరిపోతుంది. కొత్తిమీర పుదీనా కూడా తీసుకున్నాను, అది ఒక 1/2 కట్ట, ఇది ఒక 1/2 కట్ట తీసుకొని ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ముందుగా మనం ఫ్రై చేసుకోవాల్సినవి చూపిస్తాను. ఆయిల్ తగినంత వేసుకోండి. నేను ఒక 5 స్పూన్స్ దాకా వేసాను, చిన్న స్పూన్తోనే. ఇంకా ముందుగా పచ్చిమిర్చిని వాష్ చేసేసుకొని పచ్చిమిర్చిని వేసుకుందాము కళాయిలో. అవి లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇవి ముందు ఫ్రై అయితే మనకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఈజీగానే ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ లో ఫ్లేమ్లోనే ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై చేసుకోండి. కలుపుతూ ఫ్రై చేసుకోండి దగ్గరే ఉండి. ఇంకా ఇవి కాస్త కలర్ మారిన తర్వాత కొత్తిమీర పుదీనాను కూడా వాష్ చేసేసుకొని హాఫ్ కట్ట ఉంటే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా గ్రీనరీస్తో మనము ఎప్పుడు ఒకేలా కాకుండా పచ్చడి రూపంలో చేస్తే మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. చాలామందికి పచ్చళ్ళు అంటే ఇష్టంగానే తింటారు కదా, అందుకని ఇలా కూడా ట్రై చేయండి. చాలా యమ్మీగా అనిపిస్తుంది, ట్రై చేయండి. ఈ కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మన ఆకు ఎక్కువగా నల్లగా మాడకుండా చక్కగా 3 to 4 మినిట్స్ చాలు, ఎక్కువగా ఫ్రై చేయొద్దండి ఎప్పుడైనా సరే. నేను చెప్తూనే ఉంటాను కదా. ఇంకా అదే కళాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, దాంతోపాటు టొమాటో కూడా వేస్తున్నాను. ఇవి 2 ఫ్రై అవ్వడం కోసం ఆయిల్ మళ్ళీ ఇంకా ఒక 5 స్పూన్స్ దాకా వేసుకుంటాను. ఎందుకంటే మనకి టొమాటో మగ్గాలి, సొరకాయ టొమాటో 2 మగ్గాలి కాబట్టి సరిపడా ఆయిల్ వేసుకుంటే కరెక్ట్గా మగ్గిపోతాయి. ఇవి వేసిన తర్వాత మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి మగ్గించుకోండి, అప్పుడు ఈవెన్గా మగ్గుతాయి. కలిపేటప్పుడు హైలోనే ఉంచేసుకొని వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక 15 మినిట్స్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతూ మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేస్తున్నాను. చింతపండు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాము. ఆల్రెడీ కాస్త మగ్గాయి, ఇంకొద్దిగా మగ్గాలి కాబట్టి దాంతోపాటు చింతపండు కూడా కాస్త మెత్తబడుతుంది కదా, అందుకు ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించేసుకుందాము. ఇవి కూడా మగ్గిన తర్వాత మనం ఇంకా రోల్ దగ్గరికి వెళ్ళిపోదాము. మ్యాక్సిమం నేను ఎక్కువగా రోటి పచ్చళ్ళే చేస్తూ ఉంటాను, చాలా బాగుంటాయి కదా టేస్ట్. అలా హెల్తీగా కూడా ఉంటుంది కాబట్టి 2 చేస్తాను అనమాట. ఇంకా జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి ఈ 3 వేసేసుకొని దాంతోపాటు పచ్చిమిర్చి, కొత్తిమీర పుదీనా ఫ్రై చేసి పెట్టుకున్నవి వేసుకుందాము. వెల్లుల్లి ముందే వేసుకున్నాను, ఎందుకంటే అది బాగా నలగాలి కాబట్టి. నలిగితే దాని ఫ్లేవర్తో పాటు టేస్ట్ బాగుంటుంది కదా. జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు ఈ 3 వేసేసుకొని చక్కగా నలిగేంత వరకు దంచేసుకుందాము. అవి బాగా నలిగిన తర్వాత మన ఇదిగోండి ఈ టెక్స్చర్ ఉన్నప్పుడు టొమాటో, సొరకాయ ఇవి కూడా వేసుకొని చక్కగా నలిగేంత వరకు. మనకి సొరకాయ కాస్త బద్దలుగా ఉన్నా ఇబ్బంది ఉండదు, తినేటప్పుడు బాగుంటుంది పంటికి తగులుతూ. అలా నచ్చిన వాళ్ళు ఉంచుకోండి, లేకపోతే మెత్తగా నలిగేంత వరకు దంచేసుకోండి. నేనైతే కొన్ని అలానే బద్దలుగా ఉంచుకున్నాను, బాగుంది టేస్ట్. ఇంకా లాస్ట్ ఐటమ్ ఉల్లిపాయ కూడా వేసుకొని మొత్తం పచ్చడిని మిక్స్ చేసుకొని నీట్గా రుబ్బేసుకుంటే మన టేస్టీ సొరకాయ, టొమాటో, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. చూడండి, ఉల్లిపాయ కూడా ఇలా కనిపిస్తూ ఉంటే మనం తినేటప్పుడు నోట్లో కరకరామని తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్. ఉల్లిపాయ టేస్ట్ ఇష్టపడే వాళ్ళైతే ఇష్టంగా తింటారు.
బాగుంది పచ్చడి. ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.